హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసీస్ వరల్డ్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి, బిలేటెడ్గా. సో వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది. ఇంకా ముందు రోజు పడిన వర్షంకి అయితే బయట కడిగి ముగ్గులు వేసుకోవడం ఈ పని అంతా పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఎర్లీ మార్నింగ్ 4:30కే లేసి స్టార్ట్ చేశాను అనమాట. ముహూర్తం కూడా 11 తర్వాత అన్నారు కాబట్టి నేనైతే కొంచెం స్లోగా స్టార్ట్ చేశాను. ఎర్లీగా లేచిన హడావిడి పడకుండా చాలా పీస్ఫుల్గా స్టార్ట్ చేశాను అనమాట పని అయితే. ఇంక ఇలాగ ముగ్గులు అవి వేసుకోగానే ఎక్కడ లేని కళ వచ్చేసినట్టు అనిపించింది నాకైతే. నాకు వచ్చినట్టు వేశాను, బాగోపోతే తిట్టుకోకండి. అండ్ ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత సింపుల్గా ఒక ఫ్రాక్ అయితే వేసేసుకొని ప్రసాదాలకి అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. అండ్ ఈసారి ప్రసాదాలు కూడా హడావిడిగా ఏం చెయ్యట్లేదు. నా పెళ్ళైనప్పటి నుండి ఇదే ఫస్ట్ అనమాట నేను వినాయక చవితి చేయడం. బిఫోర్ ఇయర్స్ అంతా మా మదర్ వచ్చి హెల్ప్ చేసేవారు, ప్రసాదాలు కానీ, పూజ కానీ, మండపం డెకరేషన్ అవన్నీ. కానీ ఇయర్ నేనే చేసుకుంటా అన్నాను. సో నాకు తెలియాలి కదా అని ఈసారి అయితే నేను చేస్తున్నా అనమాట. అందుకే నేను కొంచెం యూట్యూబ్లో చూసుకుంటూ, కొంచెం మా మదర్కి ఫోన్ చేసి హెల్ప్ అడిగి, ప్రాసెస్ ఏంటి అని కనుక్కుంటూ చేయడం వల్ల కొంచెం టైం అయితే పట్టిందనమాట. కానీ అన్నీ బాగానే కుదిరాయి. ప్రసాదాలు కానీ, పూజ కానీ అన్నీ బాగా అయినాయి. ఇంకా ఫస్ట్ అయితే పైన దీపం పెట్టేసుకోవాలి కదా, రోజు దీపం. సో ఇది ఇక్కడైతే పూజ గది మొత్తం ఇలా అంటే పూజ మూలంతా ఇలా అలంకరించుకున్నాను అనమాట. డెకరేషన్ అనకూడదంట, సారీ ఫర్ దట్. సో ఇలాగ అలంకరించుకున్న తర్వాత మొత్తం మల్టీ కలర్ ఫ్లవర్స్ ఈసారి అయితే అలంకరించుకున్నా. అండ్ ఇలాగ దీపం అది పెట్టించాను అనమాట మా హస్బెండ్తో. ఎప్పుడోసారి దొరుకుతారు మా హస్బెండ్ ఇలాగ దీపం అది పెట్టడానికి. సో ఇలా పెట్టించిన తర్వాత పూజ గది అయితే ఇంత బాగుందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. ఆ రోజు చాలా కళగా అనిపించింది అనమాట. అన్ని మల్టీ కలర్ ఫ్లవర్స్ పెట్టాను. ఎప్పుడు చామంతులు, లేదంటే వైట్ ఫ్లవర్స్ పెడతాను, లేదంటే మందారాలు. అండ్ పూజ అది అయిపోయాక నేనైతే ఇక్కడ హారతి ఇచ్చేసాను అనమాట పైన. ఇంకా ఇవన్నీ అయ్యేలోపు ప్రసాదాలు అయితే అవుతున్నాయి. ఇంకా పరవన్నం అయితే అయిపోయింది. పరవన్నం, పులిహోరకి తాలింపు, అండ్ మా వాడికైతే దోశ అనమాట. ఈలోపు వాడికైతే స్నానం అది చేయించి రెడీ చేసి కూర్చోబెట్టి టిఫిన్ అయితే తినిపించేసాము. పిల్లల్ని ఆకలితో ఉంచలేం కదా. అండ్ ఇక్కడ బియ్యం పిండితో బెల్లంతో ఇలా చేస్తాం కదా. సో పాల తాలికలకి అండ్ కుడుములకి అదైతే రెడీ చేసి పెట్టుకున్నా. కొంచెం చల్లారితే బాల్స్ ప్రిపేర్ చేద్దామని. ఈలోపు ఇంకా బ్లౌజ్ పీస్ ఉంటే దాంతో ఇలా పెట్టేసాను అనమాట, ప్లాస్టర్స్ వేసి బ్యాక్గ్రౌండ్ కింద. ఇంకా ఫస్ట్ ఏంటంటే ఈ పాల తాలికలకి అండ్ కుడుములకి కుక్కర్లో వేసి పెట్టేస్తే కొంచెం అవి బాయిల్ అయ్యి కుక్ అయ్యేసరికి టైం పడుతుంది కదా. ఈలోపు నేను మండపం అండ్ వినాయకుడికి బొట్లు అవి పెట్టుకోవడం, పూల దండది వేయడం నాకు టైం సరిపోద్దని ఫస్ట్ అయితే ఇక్కడ ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇవన్నీ అయ్యేలోపు ఒక పని చేసుకొస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇలా బాల్స్లా ప్రిపేర్ చేసుకొని ఇంకా కుక్కర్కి అయితే పెట్టేశాను. ఇవన్నీ అయ్యాక అండ్ ఈలోపు రైస్ కూడా అయిపోతే అండ్ నేను దాన్ని పులిహార రెడీ చేస్తున్నాను అనమాట. కొంచెం రైస్ పులిహార కలిపాను అండ్ ఇంకొంచెం రైస్ ఉంచాను అనమాట. ఎందుకంటే పులిహార ఒకవేళ బాబు తినకపోతే అండ్ వైట్ రైస్లో అయినా పెరుగు రసం వేసి తినిపించవచ్చు అని. సో ఎప్పుడు పూజ అయినా కొంచెం వైట్ రైస్ అయితే పక్కన ఉంచుతాను. మొత్తం పులిహార కలిపాను. ఇంతకుముందు ఏంటంటే రైస్లోనే నేను కొంచెం ఆయిల్, కొంచెం పసుపు వేసి పెట్టేసేదాన్ని ఉడకబెట్టినప్పుడు, అదే కుక్కర్లో వేసినప్పుడే. ఇప్పుడు ఏంటంటే ఇలా చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి పులిహోర తింటున్నాడు, ఒక్కొక్కసారి తినట్లేదు. సో ఇలాగ బాగా వచ్చింది కలర్ అది. ఈసారి టేస్ట్ కూడా బాగానే వచ్చింది. అండ్ అవన్నీ అయ్యేలోపు ఇంకా కుడుములకి అది పెట్టేసి ఇక్కడ నేనైతే ఇలా మండపం అది డెకరేట్ చేస్తే రెడీ అవుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ కలర్ వినాయకుడు ఉన్నాడు కదా, అది మన ఇంట్లో ఎప్పుడూ ఉండే వినాయకుడు. అండ్ ఇక్కడ మట్టి వినాయకుడు ఏంటంటే మా హస్బెండ్కి ఆఫీస్లో ఇచ్చిందనమాట. సో ఇలా అయితే పెట్టా, పసుపు గణపతి, మట్టి గణపతి అండ్ పిఓపి గణపతి. అండ్ చుట్టూ పక్కల 2 బ్రాస్ దీపాలు, వెనక పత్రి అండ్ హ్యాంగింగ్స్ అయితే పెట్టాను అనమాట, సింపుల్గా క్యూట్గా. అండ్ ఇక్కడ ప్రసాదాలన్నీ అప్పటికే అయిపోయినాయి కాబట్టి పులిహోర, పరవన్నం, కుడుములు అండ్ పాల తాలికలు అవి పెట్టా. పాల తాలికల కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా వచ్చింది, థిక్గా వస్తే బాగుండు. అందుకని నేను కొంచెం పాల తాలికలు మట్టుకు వెండి గిన్నెలో వేసాను. అండ్ వడపప్పు, పానకం అవన్నీ పెట్టి అండ్ తెచ్చిన ఫ్రూట్స్, స్వీట్స్ పెట్టాను అనమాట. మిగతా వాటి మీద ఇంకా డస్ట్ అది పడకుండా, ఈగలు అవి రాకుండా అండ్ అడ్డకుతో అయితే కవర్ చేసి పెట్టాను. ఇంక ఇలా అయితే అమర్చాను అనమాట. మొత్తం వెనక పత్రి, గొడుగు అన్నీ పెట్టి, ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ పెట్టి ఇలా అయితే చేశాను. అండ్ ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి 10:30 కూడా అవ్వలేదండి టైం అయితే. సో బాగా చాలా ఎర్లీగా అయిపోయింది పూజకి అన్నీ రెడీ చేయడం. ఇంకా నెక్స్ట్ అయితే డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకొని ఇంకా శారీ అండ్ కుర్తీస్లోకి అయితే వచ్చేసామన్నమాట. మా హస్బెండ్, మా బాబు కుర్తీ సెట్ వేసుకున్నారు అండ్ నేనైతే శారీ కట్టుకున్నాను. ఇంకా మా బాబుకి అయితే ఆ డ్రెస్ అసలు నచ్చలేదు, వాడు అసలు కోఆపరేటే చేయలేదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే స్టోరీ చదివే పార్ట్ కాబట్టి అదే కొంచెం డిఫికల్ట్ పార్ట్, ఎందుకంటే మనకు తెలుగు అంత ఎక్కువ రాదు. సో నేను ఎలా చేశానంటే స్టోరీ మొత్తం మనం చిన్నప్పటి నుండి వింటూ పెరుగుతూ వస్తాం కదా,
సో ఆ స్టోరీ నేను మా హస్బెండ్కి అర్థమయ్యేలాగా, మా బాబుకి అర్థమయ్యేలా చెప్పాను అనమాట. అండ్ కొన్ని మంత్రాలు వాటితో చదివించడానికి ట్రై చేశాను. లైక్ ఓం గన్ గణపతినమ అని అది చెప్తాం కదా, అలాగా ఆ మంత్రాలు చెప్పించా అనమాట. అండ్ ఒక్క ఓం అని ఒక్కటి చెప్పాడు, అదైనా చాలా హ్యాపీ అనమాట. పిల్లలకి అంత పోయి నోరు తిరగదు కదా. సో జస్ట్ కన్వర్జేషన్ లాగా కథ చెప్పుకున్నాం అనమాట. అంటే వినాయకుడిని ఎందుకు ఫస్ట్ పూజిస్తాము, వినాయకుడి రోజు అదే వినాయక చవితి రోజు చందమామ ఎందుకు చూడము, ఇలాంటివన్నీ కొన్ని ఇవి స్టోరీస్ అవి చెప్పుకున్నాం అనమాట. వినాయకుడు ఒక ట్రంక్ ఎందుకు ఉంటుంది, ఇంకో ట్రంక్ ఎందుకు చేత పట్టుకుంటాడు, ఇలాంటివన్నీ అనమాట. సో వినాయకుడికి ఆ ఫేస్ ఎలా వచ్చింది. సో ఈ స్టోరీస్ అన్నీ మనం మామూలుగా నోట్తో చెప్పుకొని మాట్లాడుకుంటూ స్టోరీ అయితే కంప్లీట్ చేసామన్నమాట. సో ఎలా బుక్ చూసి చదివినా ఇలా చెప్పినా నాకు ఒకటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నేను నమ్ముతానన్నమాట. తర్వాత అయితే మనకి బుక్లో సతనామావళి ఉంటుంది కదా, సో 108 నైమ్స్ నేను నోరు తిరిగినవన్నీ చదివి మిగతావన్నీ ఓం గన్ గణపతి నమ అనుకొని ఇంకా అక్షంతలు పూలు అండ్ పత్రి వేసి దండం పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా వినాయక చవితి అంటే మనకందరికీ గుర్తొచ్చే మెయిన్ మెమరీ ఏంటంటే బుక్స్ పెడతాము. ఏది టఫ్ సబ్జెక్ట్ ఉంటే ఆ బుక్స్ అన్నీ తీసుకొచ్చి పెడతాము. నేనైతే అన్నీ పెట్టేసేదాన్ని చిన్నప్పుడు. అండ్ గ్రో అవుతున్న కొద్దీ ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రం కంపల్సరీ పెట్టేదాన్ని. డిగ్రీకి వచ్చేంత వరకు నేను అవి పెట్టేదాన్ని. అండ్ మా చిన్నప్పుడైతే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర గరిక పూజ చేయించేవారు వినాయకుడికి. సో అప్పుడు ఇచ్చిన పెన్, మాకు అప్పుడు పెన్ ఇలాగ స్కూల్ కిట్ అవన్నీ ఇచ్చేవారు, బుక్స్ అవన్నీ. వాళ్ళు ఇచ్చిన పెన్ నేను ప్రతి ఎగ్జామ్కి ఆ పెన్నే వాడేదాన్ని. అంటే ఆ ఇంక్ అయిపోయినంత వరకు ఏ ఎగ్జామ్స్ వచ్చినా ఆ పెన్తోనే రాసేదాన్ని అనమాట. పెన్సిల్ ఇచ్చినా అంతే, అలాగే బుక్స్ ఇచ్చినా అలాగే బాగా దాచిపెట్టుకునేదాన్ని. అలా అయ్యేవన్నమాట వినాయక చవితి అంటే చైల్డ్హుడ్ మెమరీస్. అండ్ కావాలని ఫ్రెండ్స్ని చంద్రుడిని చూడు ఈరోజు చందమామ వచ్చింది చూసావా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగేవాళ్ళము. అంటే మనకు తెలియదు కదా అప్పుడు, ఫన్నీగా ఉండేది. చందమామని చూస్తే ఇలా అవుతుందా అంట, ఓకే నిజంగా అవుతుందా అని. ఇప్పుడైతే చికించుకుని ఎవరిని చూడము చందమామని ఆ రోజు, ఎందుకంటే ఇప్పుడు మనకు ఆ మెచ్యూరిటీ వచ్చింది కదా. ఇంకా నెక్స్ట్ ఇంకా పూజ అది అయిపోయిన తర్వాత ఇంకా టెంకాయ అయితే కొట్టేసాము. అదే చెప్పాను మా హస్బెండ్కి ల్యాప్టాప్ అయినా పెట్టు అని. ఆయనైతే అసలు అది కూడా పెట్టలేదు. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ మా వాడికి అక్షరాభ్యాసం అది చేయించి స్కూల్కి వేసేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ వాడి స్కూల్ బుక్స్, వాడి పలక, వాడి బలపం ఇవన్నీ పెడతానన్నమాట. వాడికి స్కూల్ అప్పుడే స్టార్ట్ అవుతుందంటే నాకు ఇంకా ఇప్పుడే మొన్నే పుట్టినట్టుంది, అప్పుడే స్కూల్కి వచ్చేసాడా అనిపిస్తుంది. ఇంకా ఇలా అయిందనమాట మా ఇంట్లో పూజ ఈరోజు. చూసారా స్వామివారు ఎంత కళగా ఉన్నారు. స్వామి మెడలో ఉన్న పూలదండ నేను కుట్టింది నా చేతులతో. చాలా బాగా అనిపిస్తుంది అలాగా. మనకి ఇష్టమైన పని మనకి బాగా రాకపోయినా చేసి అది బాగా అవుట్పుట్ వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు ఇవాళ అలాగే అనిపించింది. ప్రసాదాలు కానీ వెనక స్వామివారికి బొట్టు అది బాగా కుదిరింది. అండ్ నాకైతే కొంచెమైనా మా మమ్మీ చేసిన 50% అయినా చేశానని అనిపించింది. ఇంకా ఈవినింగ్ అయితే మండపాలు చూడడానికి అయితే వెళ్ళాము. ఈ మండపం అయితే నాకు బాగా నచ్చింది. వినాయకుడు చాలా కళగా అనిపించారు ముద్దుగా. ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండి. లైక్ చేయండి వీడియో నచ్చితే, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.